నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. ఈ మధ్యకాలంలో ఫోన్ కాల్ ట్యాపింగ్ అనేది చాలా జరుగుతుంది. ఈ న్యూస్ని మనం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. దీంట్లో ఎవరు పడితే వాళ్ళు ఉంటున్నారు. అటు రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా సరే ఎనీథింగ్ ఈ ఫోన్ కాల్ ట్యాపింగ్ అనేది బాగా జరుగుతుంది. అయితే పోలీసులు కాల్ ట్యాపింగ్ పెట్టొచ్చా? ఫోన్ కాల్ డేటా కావాలి అంటే పోలీసులు ఎవరి అనుమతి తీసుకోవాలి? అలాగే పోలీసులు ప్రజల వ్యక్తిగత ఫోన్ కాల్ డేటా తీసుకుంటే వారిపైన ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? చాలామంది మా ఫోన్ కాల్ ట్యాపింగ్ అయిందా లేదా మాకు తెలియాలి అంటే ఏం చేయాలి? అసలు పోలీసులకి కంప్లైంట్ చేస్తుంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఫోన్ కాల్ ట్యాపింగ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు. మరి పోలీసుని సంప్రదిస్తే ఏమైనా మనకు ఆ ట్యాపింగ్కి సంబంధించి లిస్ట్ ఏమైనా ఇస్తారా లేదా? సో పోలీసులు ఎలా స్పందిస్తారు? పోలీసులు విచారణ పేరుతో ఫోన్ డేటా తీసుకుంటే వారిపైన ఎవరికి ఫిర్యాదు చేయాలి? దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కోటిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, ఎంబీఏ, ఎల్ఎల్ఎం క్రిమినల్ లా, ఎంఏ మాస్ జర్నలిజం, ఎంఏ ఎకనామిక్స్. నమస్తే అండి కోటిపల్లి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు, మనం చాలా రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా వింటూనే ఉన్నాము. ఆ న్యూస్ కూడా మనం తరచూ వింటూనే ఉన్నాం, మీరు చూస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా చేస్తారు అయ్యప్ప గారు? ట్యాపింగ్ అనేది చేయడం అనేది చట్ట విరుద్ధం అండి. అవును. ఎందుకంటే ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఎవరైనా సంబంధించిన డేటా అయితే తీసుకోవచ్చు అండి. ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పంచుకున్న వ్యక్తుల యొక్క డేటా, దేశ భద్రతకు సంబంధించినటువంటి వివరాలు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి, కోర్టు యొక్క అనుమతితో మాత్రమే ఏదైనా పోలీసు వారి యొక్క సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిందితుల పేర్లు చేర్చి దానికి కోర్టు అనుమతి కానీ, లేదంటే ఎస్పీ జిల్లా స్థాయి పోలీసు అధికారులు పలానా కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ అని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టుకుని ఆ కేసులో యొక్క నిందితుల యొక్క డేటాని మాత్రం తీసుకోవచ్చు. ఆ అధికారం కలిగి ఉన్నారు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో పోలీసులు కొన్ని యాప్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎవరు ఎక్కడ లొకేషన్ లో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని సిడిఆర్ అంటారు దాన్ని, కాల్ డేటా రికార్డింగ్స్ అండి. ఈ ఎవరితో మాట్లాడుతున్నారు అనేది పోలీసులు కూడా చాలా సందర్భాల్లో మిస్యూజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని పోలీస్ స్టేషన్ లో కూడా వ్యక్తిగత భద్రత లేకుండా బాధితుల యొక్క ఫోన్ ట్యాపింగ్ పెట్టినటువంటి ఎస్ఐలు చాలా మంది ఉన్నారండి ఈ మధ్య కాలంలో. నాకు ఈ నిన్న మొన్నట్లో కూడా కొన్ని కేసులు అయితే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో అయితే కొన్ని కేసులు అయితే ఇదే తరహా కేసులు. బాధితుల యొక్క డేటా, అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులు అవటం, ఆ నిందితులకి పోలీసులు సహకరిస్తూ వ్యక్తిగత భద్రత లేకుండా మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పౌరుల యొక్క హక్కులని హరించే విధంగా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ భద్రత లేకుండా సెక్షన్ ఆర్టికల్ 21A ప్రకారం, అలాగే 21 ఈ ఆర్టికల్ కి విఘాతం కలిగిస్తూ పౌర హక్కులకి భంగం కలిగిస్తూ ఇటువంటి పాల్పడుతూ ఉన్నారు. వైలెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని పౌరులకి ఏదైతే హక్కులు అయితే ఇచ్చిందో రాజ్యాంగం, ఆ హక్కుల్ని కాలరాసే అధికారం సాక్షాత్తు న్యాయమూర్తులకు కూడా లేదని చెప్పి మనం రాజ్యాంగం చెప్తూ ఉందండి. పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయకూడదండి, తీసుకోకూడదు. ఆ వ్యక్తిగత డేటా తీసుకోవాలంటే కారణాలు ఉండాలి. అది దేశ భద్రత, లేకపోతే టెర్రరిజం యాక్టివిటీస్ చేయడం కానీ, అలాగే ఏదైనా ఒక ప్రతిష్టమైనటువంటి కేసు ఛేదించవలసిన విషయాల్లో వాళ్ళ యొక్క కోర్టు అనుమతి తీసుకోవాలి, ఎస్పీ స్థాయి లాంటి అనుమతి తీసుకోవాలి. ఈవెన్ ఎస్పీ గారు కూడా మిస్యూజ్ చేస్తే ఆయన కూడా చట్టం ప్రకారం ఆయన కూడా నేరస్తుడే అవుతారండి. ఏ పోలీస్ అధికారి అయినా సరే చట్టాన్ని కాపాడటానికి మాత్రమే పోలీసులకు అధికారం ఇచ్చారు తప్ప చట్టాన్ని అతిక్రమించి వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడటం, కాల్ ట్యాపింగ్లు పెట్టడం, మళ్ళీ వాళ్ళ కాల్ డేటాని, ప్రైవసీని, వ్యక్తిగత భద్రత లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఈ మధ్య కాలంలో ఒక ఎస్ఐ గారు చేస్తున్నటువంటి ఈ పని మీద ఆల్రెడీ దాని మీద మనం ఎలా ఎదుర్కోవాలనే దాని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అయ్యప్ప గారు, ఒకప్పుడు అసలు ట్యాపింగ్ అనేది ఎలా ఉండేది? ఏ సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగేది? ఎందుకంటే మనం గత 1 year నుంచి అనుకుంటాను ఈ ట్యాపింగ్ అనే పదాన్ని చాలా వింటున్నాము.
అటు పోలీసులు కానీ, డిఎస్పీలు కానీ, అటు పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి బయటపడ్డాయి. ఎవరెవరు విచారణ చేశారేంటనే విషయాల మీద వాటి మీద విచారణ కూడా చేస్తున్నారు. అసలు ఏంటి, ఏ సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి, ఎప్పుడు చేయాలి? అంటే వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ పరంగా, ఇంకో పరంగా ఏదైనా డౌట్లు వస్తే వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాలా, లేకపోతే ఏంటి? డౌట్లు వస్తాయి కదండి. ఒక నిర్దిష్టంగా ఒక కోర్టు యొక్క అనుమతి కంపల్సరీగా అవసరం అండి. వాళ్ళు ఏ నెంబర్ ఉన్నది, ఇప్పుడు ఏదైతే అక్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుతున్నటువంటి మొబైల్ నెట్వర్క్ ఏంటి, వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్ ఏంటి, అన్ని కోర్టు వారికి సవివరంగా అన్ని రాసి ఆ కేసులో ఏ కేసు అయితే ఉందో ఆ నేరం తీవ్రత ఏంటి, దాని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ రాయాలండి. రాసి కోర్టు అనుమతి పొందాలి, లేదంటే ఎస్పీ గారి అనుమతి పొందాలండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో కోర్టులో కేసు అనుమతి తీసుకోకుండా, న్యాయమూర్తి యొక్క అనుమతి తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టాసారంగా చేతిలో కొన్ని యాప్స్ అయితే పోలీస్ వారికి కొన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఇస్తుంటే వాటిని వేరే కారణాలతో వాడుతున్నారు. మన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సెక్షన్ 43A అలాగే 72A ప్రకారం కూడా ఎవరైతే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టానికి ఉల్లంఘించి మన ఇన్ఫర్మేషన్, వ్యక్తిగత డేటాని ఎవరైనా ఇచ్చారనుకోండి, అది నెట్వర్క్ యొక్క సంస్థలు కూడా అనుమతి లేకుండా ఇవ్వకూడదండి. ఒకవేళ పోలీసు వారు అడిగినప్పటికీ కూడా ఆ కేసు అనేది నెట్వర్క్ వారికి కూడా చూపించాలి. అలా కాకుండా పోలీసు అనేది మనకి ఇష్టారాజ్యంగా వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులు కూడా నిందితులుగా వాళ్ళని పరిగణించవచ్చు అండి. కోర్టు అదే చెప్పిందండి. 2017 సంవత్సరంలో పుట్టుస్వామి ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ లో క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. దేశ భద్రత కోసం, దేశం యొక్క విషయాల కోసం మాత్రమే వాడాలి తప్ప వ్యక్తి యొక్క భద్రతని, స్వేచ్ఛని హరించే విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌరులకి ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేలాగా రైట్ ఆఫ్ లిబర్టీ, రైట్ ఆఫ్ స్పీచ్ ఓకే, అలాంటి స్వేచ్ఛ అనేది ఎవరికి ఉండదు అని అంటారు. అంటే ఒకవేళ అలా కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయా? ఇంకోటి కొడుపుల అయ్యప్ప గారు, ఒకవేళ ట్యాపింగ్ చేస్తే కనుక ఏంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళపైన ట్యాపింగ్ చేశారు, వాళ్ళకు తెలీదు, వాళ్ళ పర్సనల్ అంతా కూడా వీళ్ళు వింటున్నారు, అలాంటప్పుడు వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు వాళ్ళకి తెలియకుండా ట్యాపింగ్ చేస్తే కనుక? ఇప్పుడు చాలా నేరాల్లో ఇప్పుడు తెలియకుండా చేస్తే CRPC 200 ప్రకారం మనం ఏదైతే పోలీస్ అధికారి ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడ్డారో ఆ అధికారి మీద మన కోర్టులో ఖచ్చితంగా వేసుకుంటే, మనం పిటిషన్ వేసుకుంటే ఖచ్చితంగా పోలీసు అధికారులను కూడా విచారిస్తుందండి కోర్టు. CRPC 200 క్లియర్ కట్ ఉంది. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం సెక్షన్ 72A ప్రకారం ఎవరైనా పాల్పడితే వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష. అదే కాకుండా ఏ ప్రకారం కూడా వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా వాళ్ళకి ఫైన్ కూడా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వారి మీద ఫిర్యాదు చేయొచ్చు అండి. నిన్న కొంతమంది ఎస్ఐలు ఈ మధ్య కాలంలో ఇటువంటి పాల్పడుతున్నారని చెప్పి నాకు చాలా మంది బాధితులు ఇదే చెప్తున్నారు. సార్, మేము ఎవరితో మాట్లాడుతున్నాము, మేము ఎవరెవరికి ఫోన్ చేస్తున్నాము, మా నెట్వర్క్ ఎక్కడ ఉంది అనేది పోలీసు వారే స్వయంగా రికార్డు ఇచ్చేస్తున్నారండి. దానివల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నిందితులు పక్కన చేరిపోయి పోలీసులు బాధితుల్ని ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఏమన్నంటే కొంతమంది రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి బాధితుల్ని బెదిరిస్తున్నటువంటి ఒక ఎస్ఐలు కూడా చాలా మంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో. అంటే పోలీసు వ్యవస్థ చట్టాన్ని కాపాడాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం ఉన్నది కదా అని మన ఇష్టం వచ్చినట్టు నిందితుల పక్కన కొమ్ము కాస్తూ రాజకీయ నాయకుల యొక్క కబంధాస్తాల్లో బందీ అయిన పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోవడం మన దురదృష్టకరం అండి. ఓకే, అయ్యప్ప గారు, ఇప్పుడు ఫోన్ కాల్ డేటా మనకు కావాలి అంటే పోలీసులు ఇంకెవరైనా అనుమతి తీసుకోవాలా? ఇప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ డేటా కావాలి, ఆ లిస్ట్ కావాలని చెప్పేసి ఒకరు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, నాకు ఇది కావాలి అని అనుకుంటారు, డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే రైట్స్ ఉంటాయా? లేదు వాళ్ళు కూడా ఇంకా పై అధికారులను ఏమైనా సంప్రదించిన తర్వాతే ఆ లిస్ట్ మనకు బయటకు వస్తుందా? మనం అలా అడగడానికి సరిపోమండి. ఏదైనా కేసులో ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో లాయర్ గారు ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవచ్చు. సార్, నాకు ఇందులో కొంచెం ఎవిడెన్స్ కావాలి, దీని మీద నేను ఆర్గ్యుమెంట్ చేయాలి, అందువల్ల కోర్టు అనుమతి తీసుకుని ఆ కాల్ డేటా కోర్టు వారి ద్వారా పోలీసు వారికి పంపించుకోవాలి తప్పండి ఎవరు ఏ పోలీస్ అధికారిని డైరెక్ట్ గా అడిగితే పోలీసు అధికారులు కూడా ఇవ్వకూడదండి.
అది కోర్టు అనుమతి. అది కూడా నిర్దిష్టంగా ఏదైనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో ఏ పర్పస్ లో అనేది తనకి అవసరం అనే దాన్ని కూడా వాళ్ళ కోర్టు వారికి తెలియజేయాలండి. ఆ పర్పస్ లో ఎవరు పడితే వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు చేతిలో అధికారం ఉంది, చేతిలో యాప్లు ఉన్నాయని చెప్పి ప్రతి పోలీస్ అధికారి కూడా ఈ మధ్యనే ఇది ఒక ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది నేను చూస్తూ ఉన్నానండి. ఎందుకంటే నా కేసు విషయంలోనే ఒక పెరోల్ ఎస్ఐ గారు కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు కొన్ని రోజులుగా. నా ఫోన్ కాల్ ట్యాపింగ్ లో పెట్టడం, నేను ఎవరితో మాట్లాడుతున్నానని చూడటం, ఎవరిని అడిగితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు పోలీసులే ప్రజల వ్యక్తిగత ఫోన్ కాల్ డేటా తీసుకుంటే వాళ్ళకు తెలియకుండా ట్యాప్ చేస్తే కనుక ఆ పోలీసుల పైన ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఈ చర్యలు కూడా చాలా కఠినంగా ఉంటాయా? ఎందుకంటే ఒకళ్ళ పర్సనల్ ట్యాప్ చేయడం కానీ వాళ్ళ కాల్ డేటా తీయడం కానీ అది చట్టవిరుద్ధ నేరం మీరు కూడా చెప్పారు. ఆ నేరం అలా చేస్తే పోలీసు పైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మనం అలాంటి అనుమానాలు ఉంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఎస్పీ గారికి ఒక లెటర్ పెట్టుకుని, సార్ ఇలా పలానా పోలీస్ స్టేషన్ లో నా కాల్ డేటా ట్యాపింగ్ అవుతుందని రిక్వెస్ట్ పూర్వకంగా ఆ అధికారి మీద కూడా ఫిర్యాదు చేయొచ్చు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడగొచ్చు. మూడోది, మనకి ఏదైతే టెలికాం సంస్థలు ఏదైతే ఉన్నాయో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, భారత టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం కూడా ఏదైతే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు కూడా మనం నోటీసులు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఇలాగ నా వ్యక్తిగతంగా నా డేటాని పోలీసులకి అనుమతి లేకుండా ఇచ్చారు అని చెప్పి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అండి. అలాగే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మనం ఫిర్యాదు చేసి ఏ కారణం చేత చేశారని చెప్పొచ్చు. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు రిట్స్ ఆర్టికల్ 226 అలాగే ఆర్టికల్ 32 ప్రకారం కూడా రిట్ వేసి ఏ పోలీస్ అధికారి అయితే ఇట్లా ఆధారాలతోటి మనం కోర్టు వారికి చూపించగలిగితే వారిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశం కోర్టును ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఆ పోలీసుల్ని కూడా నిందితులుగా చేర్చుతారు ఖచ్చితంగా అండి. అది తప్పు కదండి, దట్ ఈస్ ద అఫెన్స్ అండి. పోలీసులు ఇష్టారాజ్యంగా చేతులు అధికారం ఉన్నదని చెప్పేసి ఏదైనా బాధితుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి డేటాని ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళ ప్రైవసీ హరించే హక్కు లేదు కదా. మనకి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి పౌరుల హక్కులకి భంగం కలిగిస్తే అది పోలీసులైనా ఎవరైనా సరే వాళ్ళ నేరస్తుల కిందే లెక్కండి. అటువంటి అధికారం లేదు. పోలీసులు అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతలను కాపాడేటువంటి ఒక అధికారి మాత్రమే అండి. అది చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా చేయకూడదు కదండి, అది కూడా వైలేషన్ అండి. ప్రైవసీ అనేది హరించడం అనేది చాలా తప్పండి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది చట్టరీత్యా నేరం అండి. అయ్యప్ప గారు, రీసెంట్గా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఆ న్యూస్ మీకు కూడా తెలుసు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు చాలా వరకు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇది పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. చాలా ఎత్తున ఈ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతాయంటే కొన్ని వ్యాపార సంస్థల యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయండి. ఇప్పుడు ఒక లాయర్ ఉన్నారు, లాయర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో క్లయింట్ తోటి ఏదైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతను దూరంగా ఉంటే ఏదైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా అత్యవసరంగా కొన్ని బిజినెస్ ప్రొఫెషన్స్ ఉంటారండి, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ కొన్ని వేరే వేరే ప్రాంతాలు ఉంటారు. అలాగే వారి యొక్క డేటాని తస్కరించడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా లాస్ అవుతారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో కూడా వాళ్ళ అమౌంట్ ఎంత ఉంది, లేకపోతే బ్యాంకు ఓటీపీలు ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది కదండి. ఇటువంటివి చేయకూడదండి. ఏమవుతుందంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాదు, అది పెద్ద అఫెన్స్ అండి. దీనికి మన భారత న్యాయస్థానంలో కూడా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళకి శిక్షలు విధించడానికి పర్టికులర్ గా కొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఏ అధికారి అయినా తప్పు చేస్తే అధికారులైనా సరే తప్పు చేయడానికి లేదండి. ఓకే, వ్యక్తిగతంగా ఎవరైనా వాళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా కక్షలు కానీ ఇంకేదైనా ఒక ఇష్యూస్లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అవతల వాళ్ళు మన విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి, ట్యాపింగ్ చేసే ఉండొచ్చు అని ఒకవేళ ఆ వ్యక్తికి అనుమానం వస్తే ఏంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పోలీసులకే ఫిర్యాదు చేయాలంటారా? ఫోన్ నెంబర్తో సహా ఇవ్వచ్చా? ఫోన్ నెంబర్ మాకు వాళ్ళ మీద అనుమానం ఉంది అని. ట్యాపింగ్ చేయాలంటే మనకి అనుమతులు అవసరం అండి. ఏదైనా నేరాలకు సంబంధించినటువంటి వివరాల్లో మాత్రమే ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నది తప్ప ఎలా పడితే అలాగా చిన్న చిన్న వాటికి ఎలా పడితే అలాగా మనం చేయడానికి లేదండి. ఇప్పుడు ఈ ఫోన్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఒక
ఒక ఇదండి. అవును. ఆ వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి ఇప్పుడు నాకు ప్రైవసీ ఉందండి. నేను ఎవరితోటైనా మాట్లాడుకుంటాను. ఉమ్, అంత మాత్రాన నా యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి వివరాలు వేరే వ్యక్తులకి వెల్లడించడం అనేది కూడా నేరం కదండి. అలా చేయకూడదు కదా. అలా చేస్తే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పోలీస్ అధికారులకి ఫిర్యాదు ఇవ్వాలి. ఏదైతే టెలికాం సంస్థలు మనది ఏదైతే ఎవరైతే కాల్ డేటాని రికార్డింగ్ చేస్తున్నారో, ఎవరైతే ట్యాపింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తుల మీద కూడా మనం ఫోన్ సంబంధించినటువంటి సంస్థలు, టెలికాం సంస్థలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా లీగల్ నోటీస్ ఇచ్చి న్యాయస్థానాల్లో వాటిలన్నింటినీ కూడా నిరూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది పడుతుందండి. మన న్యాయస్థానాల్లో కూడా కొన్ని చెప్తుందండి. టెలికాం సంస్థలు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిమితులు కూడా ఇచ్చినాయండి. ట్రాయ్ అనేది టెలికాం అథారిటీ అండి. ఆ ట్రాయ్ ప్రకారం వాళ్ళు టెలికాం సంస్థలు ఏదైనా ఎస్పీ స్థాయి లాంటి వ్యక్తులు అడిగినప్పుడు, వాళ్ళకు కూడా ఎస్పీ స్థాయి లాంటి వ్యక్తులు కూడా అడిగినప్పుడు సిడిఆర్లు కానీ వేయడం కానీ, అలాగే వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు ఈ డేటా అంతా కూడా తీసుకోవడం అనేది చేసినప్పుడు ఖచ్చితంగా ఏ కేసులో తీసుకుంటున్నారు, ఎవరు అనుమతి తీసుకున్నారు, అవన్నీ కూడా టెలికాం సంస్థలు కూడా చూపించాలండి. అలా చూపించకుండా ఇష్టారాజ్యంగా చేస్తే అనేది అది అఫెన్స్ అండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వ్యక్తులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, అలాగే హీరోలు కానీ, ఇప్పుడు హీరో హీరోయిన్ అలాగే కొన్ని దర్శకులు నిర్మాతల మధ్య కథల యొక్క సంభాషణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఉంటారు, కథల యొక్క సంభాషణ జరుగుతుంది. ఆ కథ కాపీ కొట్టి ఇంకొకరు అదే కథను తీస్తే ఒక నిర్మాతకి ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అతను అప్పుల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అలా వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశాలని ఎవరు కూడా చేయడానికి లేదండి. ఓకే, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అంటే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద దుమారం తగ్గింది. ఓకే, ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ విధంగా జరుగుతుందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది ఈ ఉదంతంతో. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మీ దృష్టి వరకు ఏమైనా వచ్చాయా? వాటి గురించి ఏమైనా వివరిస్తారు ఒకసారి ప్రజలకి? చాలా వరకు వచ్చాయండి. ఇప్పుడు ఇటీవల మనం వ్యక్తుల యొక్క పేర్లు ఎందుకు కానండి, ఇటీవల ఒక ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ అండి, రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఎస్పీ స్థాయిలో అండి ఒక ఆఫీసరు, అతను ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పి అతని నేటివ్ వచ్చి మా తూర్పు గోదావరి జిల్లా అండి. ఆయన్ని యొక్క డేటాని వేరే వాళ్ళు వాడుతున్నారు, పోలీసులే తన కాలనీ ట్యాపింగ్ లో పెట్టారని చెప్పి దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పి రావడం జరిగింది. సిఆర్పిసి 200 ప్రకారం అతని మీద ఏదైతే పోలీస్ అధికారి అనుమానితుడిగా ఉన్నాడో అతను ఎందుకు పెట్టాడు, ఏ కారణం చేత పెట్టాడు అని చెప్పి అతని మీద కోర్టులో కూడా మేము వేయడం జరిగిందండి, రాజమండ్రి కోర్టు. ఇట్లా చాలా ఉన్నాయండి. అలాగే తెలంగాణలో కూడా కొంతమంది పొలిటీషియన్స్ తోటి మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారు కూడా అనుమానపడ్డారు. నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి, నేను పార్టీ మీటింగ్ వెళ్తుంటే, పార్టీ మీటింగ్ వెళ్తుంటే నా విషయాలన్నీ కూడా తెలిసిపోతున్నాయి, ఎలా తెలుస్తున్నాయి మీద ఏంటని చెప్పి నేను కొంతమంది ఏ విధంగా చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఏ విధంగా ఎవరు అనుమతులు తీసుకోవాలి, ఇది చేయడం అనేది రైట్ ఉంటుందా పోలీసులకి, లేకపోతే ఇది చేసే రైటు వేరే వ్యక్తులకి ఎవరికి ఉంటుంది అని చెప్పి అడిగారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అధికారం లేదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ యొక్క అనుమతి తీసుకోవాలండి. అనుమతి తీసుకోవాలంటే అతను ఏ నేరాలకు పాల్పడ్డాడు, ఏ నేరాల్లో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడు, అతను కాల్ డేటా ఎందుకు ట్రాప్ చేయవలసి వచ్చింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లో చేదింగ్ చేయవలసి వచ్చింది, అన్ని కూడా పూర్తిగా వివరించాలండి. అలా వివరించకుండా ఎవరైతే అనుమతులు ఇచ్చారో అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులేండి. చెప్పండి. మొన్న తెలంగాణలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు ఎవరితో మాట్లాడుతున్నారు వారికి తెలియకుండా వారి కాల్ డేటా కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇది పెద్ద ఎత్తున దుమారం కూడా రేగడం జరిగింది. దాని ద్వారా వాట్సాప్ కాల్ కూడా ట్యాపింగ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనేది మన భారతదేశంలో అందుబాటులో ఉందండి. అటువంటిది కూడా వాడుతూ ఉన్నారు. చాలా మంది వాట్సాప్ కాల్స్ కి భద్రత ఉంది అని అనుకుంటున్నారు. వాట్సాప్ కాల్ కూడా ట్రాపింగ్ చేయొచ్చు అండి. దానికి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ ద్వారా వాటిని కూడా ట్రాపింగ్ చేసేటువంటి స్వేచ్ఛ అనేది మన పోలీస్ వ్యవస్థ కల్పించారండి. అదెందుకు, ఏదైనా ఇప్పుడు భారతదేశ యొక్క వ్యవస్థ అనేది నిఘా వ్యవస్థలో ఉంటుందండి భారతదేశం అంతా కూడా. ఎందుకు, టెర్రరిజం యాక్టివిటీస్ ఎలా చెప్పి అనుమానితులుగా ఉన్న వ్యక్తుల యొక్క డేటాని మాత్రమే అటువంటి పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. ఏదైనా పదే నేరాలకు పాల్పడుతున్నారు, తర్వాత అందు చిక్కటం లేదు, వాళ్ళు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళు నేరాలు పాల్పడుతున్నారు, వీళ్ళ వల్ల శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది ఆ నేరాల వల్ల అని చెప్పి వాళ్ళు చేసిన నేరాలు, వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్లు ఆ రకంగా ట్యాపింగ్ చేయొచ్చు. అలా కాకుండా సాధారణ పౌరులు కూడా
చిన్న చిన్న నేరాలు ఉన్నటువంటి పౌరులు కూడా పోలీసులు కావాలని అత్యుత్సాహం ప్రదర్శించి డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయిపు గారు ఇప్పుడు పోలీసులే ఆ చర్యలకు పాల్పడ్డారు, ఏంటి వాళ్ళకి సస్పెన్షన్తో పాటు జరిమానా ఉంటుందా? ఆర్ లేదు పోలీసులు కాకుండా అదర్ పర్సన్ సామాన్య వ్యక్తులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ సెలబ్రిటీస్ ఇంకెవరైనా కూడా వాళ్ళు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే కనుక వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి, పోలీసులకు ఎటువంటి శిక్షలు ఉంటాయి? లేదు ఇద్దరికీ కలిపి ఒకే శిక్ష కోర్టు అనుమతిస్తుందంటారా? శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం 72A ప్రకారం మనకి శిక్షలు అనేవి ఎవరికి ఎంత శిక్ష అనేది నిర్దిష్టంగా విధించడం జరిగింది. అలాగే భారత టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 లో కూడా మనం పొందుపరచడం జరిగిందండి. ఇప్పుడు ఎవిడెన్స్ ఏదైతే కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఉన్నటువంటి విషయాల్లో ఎవిడెన్స్ సంపాదించడం కోసం అని చెప్పి ఇటువంటి అడ్డదారులు అనేది చేయకూడదండి, ఏదైనా పర్టికులర్గా చేయాలి. ఇప్పుడు అలాంటి అధికారుల మీద కూడా మనకు పరువు నష్టం వేయవచ్చు, మన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వాళ్ళని కూడా నేరస్తులుగా చట్టం ముందు వాళ్ళని కూడా పార్టీ కింద చేర్చి వాళ్ళని కూడా ప్రైవేట్ గా క్రిమినల్ కేసులు వేయొచ్చు, చాలా ఉంటాయండి. అంటే చాలా వరకు చూస్తున్నాం, నువ్వు ఎవరితో పోలీసులు చాలా మంది ఈ మధ్యన మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు అన్ని మాకు తెలిసిపోయినాయి, నీ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఉందో నేను పసిగట్టలేను అనుకుంటున్నావా, నెట్వర్క్ లో మాట్లాడుతున్నావు, నువ్వు ఏ ఊర్లో ఉన్నావు తెలుసుకుంటావా, ఇటువంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇటువంటి పదాలు వాడటానికి వాళ్ళకి రైట్ లేదండి, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం అనే సంగతి వాళ్ళు తెలుసుకోవడం ఏంటి. మనం ఏదైనా తప్పు చేస్తే కోర్టు ద్వారా ఇప్పుడు ఏదైనా నాన్ కాగ్నిబుల్ అఫెన్స్, కాగ్నిబుల్ అఫెన్సెస్ ఉంటాయండి. ఏదైనా తప్పు చేస్తే 7 సంవత్సరాల కంటే గరిష్టంగా ఉన్న వాటిలో వారి కుటుంబ సభ్యులకి తెలియజేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలండి. లేదు అంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న నేరాలు పాల్పడితే స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే 41A నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఫోన్ కాల్లో మాట్లాడకూడదు, ఇట్లా నువ్వు ఎక్కడ ఉన్నావో నెట్వర్క్ తెలుసుకుంటాను, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు, ఏమేం చేస్తున్నావు తెలుసుకుంటాను పోలీసులే అంటున్నారు. ఇలాంటి అనడం కూడా ఒక నేరమేనండి, అలాంటి అనడానికి లేదండి, పోలీసులకు రైట్ లేదు. రైట్ అండి, ఇవాళ కార్యక్రమంలో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎటువంటి శిక్షలు అమల్లోకి వస్తాయి, ఈ పోలీసులే కాకుండా సామాన్య వ్యక్తుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలాంటి శిక్షలు అమల్లో ఉన్న విషయాల గురించి చాలా చక్కగా వ్యూస్ అందరికీ వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కొట్టుపల్లి అయ్యప్ప గారు. ఇదే వాళ్ళ న్యాయం కోసం వచ్చే వారం న్యాయం కోసం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.